ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డ వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేసే వరకు కూడా అక్కడ ఉంటామని భీష్మించి కూర్చున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. వాళ్ళను వేరు వాహనాల్లో తిప్పుతున్నారు. గంటలు గడుస్తున్నాయి కానీ ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి. కడతాల్ మీదుగా కల్వకుర్తి వైపు నుంచి వెళ్ళింది వెహికల్. ఆ తర్వాత తలకొండపల్లి వైపు వెళ్ళింది. అక్కడ నుంచి కేశంపేట వైపు వెళ్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితం మనకి సమాచారం అందింది. మనతో మాట్లాడిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కేశంపేట వైపు వెళ్తున్నట్టుగా ఉంది అని ఒక మాట చెప్పినరు. సో ఇంకా ఇప్పటి వరకు కూడా వెహికల్ ఎటు వెళ్తుంది అనేది ఒక క్లియర్ సమాచారం లేదు. పోలీసులు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఇప్పటి వరకు స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో విమ్ల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే మనకి అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? వెహికల్ ఎటు నుంచి వెళ్తోంది? ఇన్ని గంటలుగా మిమ్మల్ని తిప్పుతూ ఊరికి సిటీకి చాలా దూరంగా తీసుకెళ్ళిండ్రు పోలీసులు. ఉన్నారమ్మా బస్సులో. ఇప్పుడు కడతాల్ దాటి ఇటు పేలకొండపల్లి అన్నారు, మళ్ళీ ఇప్పుడు కేశంపేట వైపు అన్నారు, మళ్ళీ ఇప్పుడు వేరే దగ్గరికి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఇక్కడ స్థానిక గ్రామంలో ప్రజలు అభిమానులు వచ్చి ఇవాళ మొత్తం ఆ బస్సుని ఆపేయడం జరిగింది. ఇప్పుడు ఇట్లా మరి అడుగడుగునా కూడా ప్రజలు అభివాదం చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలన, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యాయం అడగటానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసినారు. దాడి చేసినటువంటి వారినేమో పోలీస్ స్టేషన్ నుంచి వదిలిపెట్టినారు. మరి వాళ్ళ మేము అడిగింది, దాడి చేసిన వారిపై కేసులు పెట్టండి. హత్యా ప్రయత్నం చేసినారు మా కౌశిక్ రెడ్డి మీద, గాంధీ గారు, వారి కుటుంబ సభ్యులు, 30 మంది కాంగ్రెస్ గుండాలు, వారి మీద హత్యా ప్రయత్న కేసు పెట్టండి అని అంటే అడగటానికి వెళ్ళిన మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి 2 గంటలు చూస్తున్నారు. మరి ఎవరైతే దాడి చేసినారో వాళ్ళని ఇంటికి పంపిస్తున్నారు. ఏ చిన్న పెట్టి కేసులు పెట్టి ఇంటికి పంపిస్తున్నారు. ఇంత అన్యాయంగా ఇవాళ జరుగుతూ ఉన్నది. మరి తప్పకుండా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. ఎక్కడ చూసినా ఇక ప్రజలు మా గాంధీభావంగా మరి పోలీసులకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఇస్తా ఉన్నారు, నినాదాలు ఇస్తా ఉన్నారు. ఇది ఏ ఊరో కూడా మాకు తెలియదు, మరి ఎక్కడ తీసుకుపోతున్నారో కూడా తెలియట్లేదు. మరి చాలా అన్యాయంగా ప్రజాస్వామికంగా, మరి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ఇదంతా కూడా విరుద్ధంగా ఈ పనులు చేస్తా ఉన్నారు. అయితే ప్రశాంత్ రెడ్డి గారు, దాడి చేసిన వాళ్ళేమో ఇంటికి వెళ్ళి కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసులు బాధితుల పక్షాన ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సాక్షాత్తు బాధితులు ఎవరంటే ఒక ప్రజాప్రతినిధి, బీఆర్ఎస్ కు చెందిన ఒక ఎమ్మెల్యే విషయంలోనే పోలీసుల వ్యవహార శైలి ఇట్లా ఉందంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు ఇంతకు ముందు సిపి ఆఫీస్ నుంచి కూడా మీరు మాట్లాడిన మమ్మల్ని కొద్దిసేపట్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి మీరు మాట్లాడుతూ చెప్పిన ఆ తర్వాత కొద్దిసేపటికి మిమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. అదేనమ్మా, అదే చాలా అన్యాయం ఉంది. పాపం కౌశిక్ రెడ్డి మీద దాడి జరిగింది. ఆయనతో పాటు మేము దాడి చేసిన వారి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పిపోతే కౌశిక్ రెడ్డితో పాటు హరీష్ రావు గారు, నన్ను, గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ రవిచంద్ర గారు ఉన్నారు. అందరినీ కూడా బస్సులలో పడేసి ఎక్కడెక్కడికో తిప్పుతా ఉన్నారు. దాదాపు 2 గంటలను తిప్పుతా ఉన్నారు. మరి ఏ గ్రామం కూడా తెలియదు. మరి గ్రామస్తులంతా కూడా మరి వాళ్ళు టీవీలలో చూసినారు, ఏందో తెలియదు. ఈ ఏ ఊరు? ఇది కొత్తపేట గ్రామం అట. మరి గ్రామస్తులంతా కూడా ఈ పోలీస్ వాహనాలకు అడ్డం నిలబడ్డారు. పోచంపేట మండల్ కొత్తపేట గ్రామం. మరి టీవీలలో చూసినట్టున్నారు. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి బస్సులో తీసుకుపోతున్న సంగతి ప్రజలు స్వచ్ఛందంగా పోలీస్ వాహనాలకు అడ్డంగా వచ్చి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం ఇటువంటి నిరంకుశ పాలన, ఇటువంటి ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నట్టు రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారు. మరి నేను ఈ సందర్భంగా మేధావి లోకాన్ని, సభ్య సమాజాన్ని, బుద్ధిజీవుల్ని నేను కోరుతా ఉన్నా. ఉద్యమం చేసిన కార్యకర్తలం మేము ఇవాళ న్యాయం కోసం పోలీస్ మెట్లెక్కితే మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని పోలీస్ వ్యాన్లలో కుక్కి ఇష్టం వచ్చినట్టు చూస్తా ఉన్నారు 2 గంటల నుంచి. మరి ఈ తెలంగాణ సభ్య సమాజం, బుద్ధిజీవులు, మేధావులారా ఆలోచించండి. ఏ మాటలు చెప్పినాడు రేవంత్ రెడ్డి? ఆ రోజు ప్రజాపాలన అన్నారు. మరి ఇదేనా ప్రజాపాలన? ఒకసారి ఆలోచించండి. మరి రేవంత్ రెడ్డి గారిని ఇట్లనే మీరు ఉపేక్షిస్తే మరి ఎక్కడికి నియంతల మారిపోయి ఎక్కడికి పోతాడో ఒకసారి ఆలోచించండి. దయచేసి మొత్తం మేధావి లోకం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావి లోకం దీన్ని వ్యతిరేకించాలని, ఖండించాలని మీరు రియాక్ట్ కావాలి. దయచేసి
ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి నేను మేధావుల పని కోరుతా ఉన్నా. అయితే ప్రశాంత్ రెడ్డి గారు, మీరు ప్రస్తుతం కొత్తపేట గ్రామం దగ్గర ఉన్నామన్నారు. అక్కడ ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు? వాహనాన్ని అడ్డుకున్నారు కదా, వాహనాలని అడ్డుకున్నారు. మరి ఇది అన్యాయం అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ అంటున్నారు. మరి సీఎం వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు. ప్రజలంతా పోలీసులతో వాగ్వివాదం పెట్టుకుంటున్నారు. ఎందుకు ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు మీరు అన్న మాట మాట్లాడుతున్నారు. మరి పోలీస్ వాహనం కూడా కదిలే పరిస్థితి లేదు. మమ్మల్ని ఏమో పోలీసు వాళ్ళు మొత్తం చుట్టుపట్టినారు బస్ లోపల. ఇది జరుగుతా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ రెడ్డి గారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతల ఉన్న వెహికల్ పోచంపేట మండలం కొత్తపేట గ్రామం దగ్గరకు చేరుకుంది. అక్కడికి చేరుకోగానే అక్కడ గ్రామస్తులంతా కూడా ఆ వాహనాన్ని అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సీఎం డౌన్ అంటూ వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో గత 2 గంటలుగా కూడా సిపి ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి 2 వేరు వాహనాల్లో పోలీసులు తరలించారు. సో ఒక వెహికల్ అయితే ఊరికి దూరంగా 2 గంటల నుంచి కూడా తిరుగుతూ వస్తుంది. అవుట్స్కర్ట్స్ శ్రీశైలం హైవే నుంచి ఓఆర్ఆర్ మీదుగా అక్కడి నుంచి వెళ్తూ మహబూబ్ నగర్ బార్డర్ వైపు వెళ్ళింది, అక్కడ కడతాల్ వైపు వెళ్ళింది, ఆ తర్వాత కల్వకుర్తి వైపు అటువైపు వెళ్ళింది. తర్వాత తలకొండపల్లి పిఎస్కు తీసుకెళ్తారేమోనన్న ఒక సమాచారం అయితే వచ్చింది, కానీ అక్కడ కూడా తీసుకెళ్లలేదు. అక్కడి నుంచి కేశంపేట వైపుగా ఈ వాహనం కదులుతూ వెళ్ళింది. సో కొద్దిసేపటి క్రితమే ఈ బీఆర్ఎస్ నేతలను తీసుకెళ్తున్న వెహికల్, పోలీసులు తీసుకెళ్తున్న వెహికల్ పోచంపేట మండలం కొత్తపేట గ్రామానికి చేరుకుంది. సో అక్కడ గ్రామస్తులంతా కూడా పోలీసు వాహనాన్ని అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు మీరు ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారంటూ గ్రామస్తులు వాహనాన్ని చుట్టుముట్టి అడ్డుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది.